ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై జగన్ కో తీసుకున్న వైఖరి గురించి చర్చించుకుందాం. ఈ హత్యకు ప్రధాన సూత్రధారులలో ఒకరైన వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు శుక్రవారం రెండో పర్యాయం విచారించిన తర్వాత జగన్ కో తమ నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంది. విచారణ ముగిసిన తర్వాత అవినాష్ రెడ్డి హైదరాబాద్ లో ఏం చెప్పారో తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా దాదాపుగా అదే చెప్పారు. దీన్ని బట్టి అవినాష్ కు జగన్ అండదండలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనది రాజకీయాలకు అతీతమైన బంధమని జగన్ రెడ్డి ఒకవైపు చెప్పుకుంటూనే మరోవైపు చంద్రబాబు చెప్పినట్టుగా సిబిఐ వ్యవహరిస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డితో చెప్పించడం హాస్యాస్పదంగా ఉంది. వివేక హత్యతో అవినాష్ కు ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సంబంధం ఉందని తేలిపోయినా సిబిఐ కొంతకాలం పాటు అడుగు ముందుకు వేయలేదు. కేంద్రంలోని బీజేపీ పెద్దలకు ముఖ్యమంత్రి జగన్ పై మొహం మొత్తిందేమో తెలియదు కానీ ఇటీవల ఆ కేసులో సిబిఐ చురుకుగా వ్యవహరిస్తోంది. ప్రధాని మోదీ చేతిలో కీలుబొమ్మలుగా కేంద్ర ఏజెన్సీలు పనిచేస్తున్నాయని దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా జగన్ కో మాత్రమే చంద్రబాబు చెప్పినట్టు సిబిఐ ఆడుతోందని అనడం హాస్యాస్పదంగా ఉంది. నిజంగా చంద్రబాబు అంత శక్తిమంతుడు అయి ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని అరాచకాలు జరిగి ఉండేవా? గన్నవరం సంఘటన జరిగేదా? అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు ఇలాగే రెచ్చిపోగలరా? పడిత ఉన్నవాడిదే రాజ్యం అన్నట్టుగా జగన్ పాలించగలరా? వివేక హత్య కేసులో సిబిఐ విచారణ జరగకూడదని జగన్మోహన్ రెడ్డి మాత్రమే కోరుకున్నారు. విచారణ సిబిఐ చేతుల్లోకి వెళితే తన జుట్టును ఢిల్లీ పెద్దల చేతికి అందించినట్టేనని జగన్ భావించి ఉంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది. రాష్ట్ర పోలీసులతో విచారణ జరిపించి ఉంటే వివేక హత్య కేసులో ఆయన కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిని ఇరికించి శత్రు శేషం లేకుండా చేసుకుని ఉండేవారు కాబోలు. డాక్టర్ సునీత అకుంఠిత పోరాట పటిమ వలన సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశించడంతో అసలు నిందితులు వెలుగులోకి రావడం జరిగింది. ఇప్పుడు అందరి కళ్ళు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దంపతులకు అంతా తెలుసని స్పష్టమైపోయింది. దీంతో కలుగులోంచి బయటకు వచ్చిన సజ్జల వితండవాదానికి తెరతీశారు. ఈ హత్య కేసులో ముద్దాయిలలో ఒకరైన దస్తగిరిని అప్రూవర్ గా తీసుకోవడం చట్ట విరుద్ధమని తొండాటకు దిగారు. న్యాయస్థానం అనుమతితోనే దస్తగిరి అప్రూవర్ గా మారారు. న్యాయమూర్తికి తెలియని చట్టం సజ్జలకు మాత్రమే తెలిసిన చట్టమేమిటో ఆయనే చెప్పాలి. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అది దుర్మార్గం అవుతుందని సజ్జల అంటున్నారంటే వివేక హత్య కేసుతో అవినాష్ కు సంబంధం ఉందని సజ్జల అంగీకరిస్తున్నారన్నమాట. నిజానికి అవినాష్ ను అరెస్ట్ చేస్తామని సిబిఐ అధికారులు ఇంతవరకు ప్రకటించలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీతో విభేదించి రాష్ట్రంలో సిబిఐ అడుగు పెట్టకుండా జీవో జారీ చేసినప్పుడు ఆక్షేపించిన జగన్ కో ఇప్పుడు వివేక కేసులో మాత్రం సిబిఐ విచారణను తప్పు పట్టడం ఆశ్చర్యంగా ఉంది. తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే సిబిఐ విచారణ జరపాలని సజ్జల కోరుతున్నారంటే సిబిఐ రంగంలోకొస్తుందని ఊహించని జగన్ కో వివేక హత్య కేసును మరెవరి మెడకో చుట్టే ప్రయత్నం అప్పటికే పూర్తి చేశారని భావించవచ్చు. ప్రాణాలు కాపాడే వృత్తిలో ఉన్న డాక్టర్ సునీత కన్న తండ్రినే చంపుతుందని జగన్ కో చెబితే నమ్మగలమా? జగన్ కు ఈ కేసులో పక్షపాతం ఉండి ఉండకపోతే ఆయన సొంత పత్రికలో సిబిఐ అఫిడవిట్స్ గాని డాక్టర్ సునీత పోరాటం గురించి గాని ఒక్క ముక్క కూడా ఎందుకు ప్రచురించడం లేదో చెప్పాలి. ఆ పని చేయకపోగా అవినాష్ రెడ్డి కోను కాపాడటానికి జగన్ మీడియా శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. దీనిని బట్టి వివేక హత్య కేసులో జగన్ రెడ్డి దంపతులు వాస్తవాలను మరుగున పరిచారని స్పష్టమవుతోంది. సిబిఐ విచారణ నిష్పక్షపాతంగా మరింత ముందుకు సాగితే జగన్ దంపతులు కూడా ఈ కేసులో నిందితులుగా నిలబడాల్సి రావచ్చు. ఈ కారణంగానే సజ్జల శుక్రవారం మాట్లాడుతూ జగన్ రెడ్డి వైపు కేసు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ముందుగానే చెప్పుకొచ్చారు. వివేక హత్య కేసులో అంతిమంగా ఏం జరుగుతుందో తెలియదు కానీ డాక్టర్ సునీత పోరాట పటిమ మాత్రం మహిళా జాతికే స్ఫూర్తి. తాను ఒంటరి పోరాటం చేస్తున్నానని భయపడకుండా ఆమె ఎక్కడా వెనకడుగు వేయకుండా తన తండ్రి హత్యతో సంబంధం ఉన్న వారందరినీ ముద్దాయిలుగా చట్టం ముందు నిలబెట్టగలిగింది. ఇందుకు ఆమెకు అభినందనలు.